హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. అందరూ ఎలా ఉన్నారండి? మేము బాగున్నాము, మీరు బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను వంకాయ సాంబార్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, కరివేపాకు, ఇది వెల్లుల్లి అండి, కొంచెం ఇట్లా ఒలుచుకునేసి ఇట్లా నలుపుకొట్టి పెట్టుకోండి. ఇదేమో ఎండుమిర్చి, ఆనియన్, టమోటో అండ్ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకోండి, అవైతే కొంచెం నల్లగా తిరగకుండా ఉంటాయి. ఇదైతే మ్యాంగో అండి, మ్యాంగో కూడా వాటర్లో వేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు అండ్ ఆయిల్, పసుపు, కారం, సాంబార్ పౌడర్ అండ్ ధనియాల పొడి అండ్ తగినంత సాల్ట్. పప్పు అయితే ఇట్లా ఉడకపెట్టుకున్నాను, ఉడకపెట్టుకొని కొంచెం ఎనుపుకున్నాను. ఇదైతే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ వెలిగించుకొని అయితే ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం వాటర్ ఉన్నాయి, సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఇందులో అయితే ఆయిల్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కి పోపు దినుసులు వేసాను. అయితే ఫ్రై అయ్యాయండి. ఇప్పుడైతే కరివేపాకు, వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, నాకైతే కరివేపాకు భయం అండి, నిలబడుతుంది అనేసి. ఇవంతా వేగిపోయాయండి. ఇప్పుడైతే ఆనియన్ వేస్తున్నాను. ఈ ఆనియన్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే టమాటోస్ వేస్తున్నాను. అంతా ఒకసారి కలుపుతున్నాను. ఇందులో ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. టమాటోస్ అంతా మగ్గాక తగినట్టు వేద్దాము. ఏ లోపల ఈ చింతపండు అయితే మొత్తము ఇట్లా కలిపేసుకొని ఇందులో అయితే వేసేద్దాము. టమోటో అయితే ఫ్రై అయిపోయిందండి. అయితే వంకాయలు వేస్తున్నాను. ఇక్కడ వంకాయలు అయితే నసురుగా ఉంటాయండి, అంతా పర్పుల్ కలర్లో అట్లా ఉంటాయి. ఈ వంకాయలు వచ్చి అమ్మ పంపించింది ఇంటి దగ్గర నుంచి. కొన్ని బెండకాయలు అవంతా బస్సులో పంపించిందండి. నీలంకాయలు కూడా కొన్ని పంపించిందండి. అంటే లాస్ట్ సీజన్లో దొరుకుతాయి కదా మనకు, ఇంకా అవే లాస్ట్ అనేసి ఊర్లో ఉంటే ఇంకా పంపించిందండి. ఇందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ కారము అండ్ 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఇదంతా ఒకసారి ఇలా కలిపి పెట్టేసుకున్నాము. తర్వాత వంకాయలు కొంచెం ఫ్రై అయ్యాక అది కూడా వేద్దాము. ఇదంతా అయితే నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానండి. సాంబార్ పొడి, ధనియాల పొడి, ఈ కారం అవంతా నేనైతే ఈ 3 అయితే బయట కొనను. పసుపు కూడా మా అత్తిచ్చి పంపిస్తున్నానండి. నేనైతే బయట అయితే కొనట్లేదు ఎప్పుడు కూడా. వాళ్ళు కలర్ వేస్తారు కదా, సో దానికోసం అనేసి నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. నాకు ఆ టేస్ట్ కూడా నచ్చదు. వంకాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఈ పప్పు మిశ్రమాన్ని అంతా ఇంత వేసేద్దాము. వేసేసుకోండి, ఏం దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆల్రెడీ ఉడికాయి కదంతా ఉంది. టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఓకే, మ్యాంగోస్ కూడా వేసేసేయండి కట్ చేసుకుని. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. ఈ వంకాయ సాంబారు చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే రైస్లో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే అండి
అందరూ వేసుకొని తింటారు, వీళ్ళు పోసుకొని తింటారు. దానికి అర్థమైందో మీకు తెలిసే ఉంటుంది. అట్లా ఉంటుందండి పరిస్థితి. ఎంత చేసినా కానీ మొత్తం దాంతో ఇడ్లీలో మునిగిపోయేలాగా కలుపుకొని మొత్తం తినేస్తారు, మొత్తం ఖాళీ అవుతుందండి. అట్లా చేస్తారు, మీ పిల్లలు కూడా అలానే చేస్తారు. సో ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఓకే, అయితే సాంబార్ అయిపోయిందండి. ఇలా చూపించాను, ఇట్లా చూపించు, రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. అయితే ఒక గిన్నెలో వేసేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ అండ్ మ్యాంగో సాంబారు, వంకాయ అండ్ మామిడికాయ, సారీ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కదా, రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఒక చిన్న ఆనందాన్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఏమంటే 100+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇదంతా మీ సపోర్టే అండి, ఇలానే ఆదరించండి. మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.